హలో ఫ్రెండ్స్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి మనకి 2024 గాను 400 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్కి అయితే రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేసిందనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పిఎస్యూస్ అనమాట. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది 2024 గాను. దీంట్లో మొత్తం 400 మెంబర్స్ని అయితే తీసుకుంటుంది అనమాట. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, మరి ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే పిఎస్యూ నేమ్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూసినట్లయితే ఇది ఎవరిని రిక్రూట్ చేసుకుంటుంది, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ 2024 త్రూ గేట్ 2022, 23, 24. అంటే వీళ్ళు ఎగ్జామ్ ఏం కండక్ట్ చేయరనమాట. ఇది మీరు ఒకవేళ గేట్ కానీ క్వాలిఫై ఉంటే మీకు ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయరు. డైరెక్ట్గా మీరు గేట్ క్వాలిఫై ఉన్నట్లయితే, దాంట్లో వ్యాలిడ్ స్కోర్ కానీ ఉన్నట్లయితే గేట్ మార్క్స్ మీదే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారనమాట. ఇక్కడ చూసినట్లయితే 2022, 23, 24 ఇక్కడ మూడింటిని కన్సిడర్ చేస్తారనమాట. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఫర్ ది రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 30/4/2024. అంటే ఏప్రిల్ 30 ఈ నెల లాస్ట్ రోజే దీనికి కూడా లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకోను. ఇక్కడ దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2022, 23, 24 ఖచ్చితంగా అయితే పాస్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ డేట్ వచ్చేసి 30/4/2024. ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్, టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి 400 ఉన్నాయన్నమాట. కేటగిరీ బేస్ చేసుకుంటే ఓబీసీ కేటగిరీలో 109 ఉన్నాయి, ఎస్టీ కేటగిరీలో 32 ఉన్నాయి, ఎస్సీలో 61, ఈడబ్ల్యూఎస్లో 39, అన్రిజర్వ్డ్ కేటగిరీస్లో 159 అయితే వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడ చూసినట్లయితే డిసిప్లిన్ బేస్ చేసుకొని, అంటే మన బీటెక్లో చదివిన బ్రాంచ్ బేస్ చేసుకొని ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. ఒకవేళ మీరు మెకానికల్గా చదివి ఉంటే టోటల్ వచ్చేసి 150 వ్యాకెన్సీస్ ఉన్నాయన్నమాట. కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే టోటల్ 73 వ్యాకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే టోటల్ 69 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ చేస్తుంటే 29 ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తుంటే 19 ఉన్నాయి. అండ్ సివిల్ ఇంజనీరింగ్ అని మనం చేస్తుంటే 60 వ్యాకెన్సీస్. టోటల్ వచ్చేసి 400 వ్యాకెన్సీస్ అయితే మనకైతే దీంట్లో అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూద్దాం. మనకి 10/4/2024 అయితే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిందనమాట. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నేను తర్వాత వీడియో చేస్తున్నాను. అంటే 10వ తేదీ ఏప్రిల్ 2024న ఇదైతే అప్లికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఆన్లైన్లో. నెక్స్ట్ లాస్ట్ డేట్ వచ్చేసి 30/4/2024, అంటే ఏప్రిల్ 30వ తేదీన అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ కూడా మనకి 10/4/2024 నుంచి 30/4/2024 మధ్యలో అయితే అప్లికేషన్ ఫీని అయితే ఆన్లైన్లో కట్టించుకుంటారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే 500 రూపాయలు ఉంది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్. ఆ మేల్ క్యాండిడేట్స్ కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్లో. అంటే ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలో ఉంటారో వాళ్ళలో కూడా మేల్ క్యాండిడేట్స్ వరకే 500 రూపీస్ అయితే పే చేయాలి. రిమైనింగ్ ఫిమేల్ క్యాండిడేట్స్ కానివ్వచ్చు, అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ కానివ్వచ్చు, పీడబ్ల్యూబీడీ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈ రిమైనింగ్ ఇక్కడ చూడండి వీటిలన్నిటికి గాను మనం ఫీజు కట్టవలసిన అవసరం లేదు. ఓన్లీ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీలో మేల్కి మాత్రమే 500 రూపీస్ అయితే పే చేయాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్లో అయితే చేస్తుండాలి, ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అయినా చేస్తుండాలన్నమాట. ఓకే, మనకి ఇంజనీరింగ్లో ఖచ్చితంగా 60% అయితే మార్క్స్తో పాస్ అయి ఉండాలి, 60%తో పాస్ అయి ఉండాలి. ప్లస్ గేట్ 2022 ఆర్ 2023 ఆర్ 2024లో ఖచ్చితంగా వ్యాలిడ్ స్కోర్ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెట్టరు కాబట్టి గేట్ స్కోర్ బేస్ చేసుకొని మనల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు ఇంటర్వ్యూకి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మెకానికల్ బ్రాంచ్లో వచ్చేసి ఏమేమి చదివిన వాళ్ళకి ఎలిజిబుల్ అయితే, మెకానికల్ ప్రొడక్షన్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్లో మెకానికల్ ప్రొడక్షన్ చదివిన వాళ్ళకి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్లో కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, ఈ రెండు చదివిన వాళ్ళకైతే ఉందన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రికల్లో ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్,
వీటిని చదివిన వాళ్ళకైతే మనకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్కి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ ఇంజనీరింగ్. ఈ చదివినట్లన్నిటికి మనం ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ తరపున 29 వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంటేషన్కి వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. వీటిలో చదివిన వాళ్ళకైతే ఇన్స్ట్రుమెంటేషన్కి గాను 19 పోస్ట్స్ ఉన్నాయి, వాటికైతే ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ సివిల్కి వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 26 ఇయర్స్ ఎప్పుడు లోపల 34/1998 అంటే 1998 34 కాడికి తర్వాత పుట్టిన వాళ్ళకే ఎలిజిబుల్ అనమాట. దానికాడికి ముందు పుట్టిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదనమాట. నెక్స్ట్ ఓబీసీ కేటగిరీస్కి అయితే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అందుకు 29 ఇయర్స్ వరకు అయితే పొడిగించారు. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి అయితే అప్ టు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 31 ఇయర్స్ని అయితే చేశారు. ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఎవరికైనా డిజబిలిటీస్గా ఉంటే ఫిజికల్గా వాళ్ళకైతే అప్ టు 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ జనరల్ కేటగిరీలో పీడబ్ల్యూబీడీ ఉండుంటే అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయి ఉంటే వీళ్ళు 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదే పీడబ్ల్యూబీడీ కేటగిరీ ఓబీసీలో ఉండుంటే 39 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి ఏజ్ లిమిట్. నెక్స్ట్ చూద్దాం మనం. ఇక్కడ చూసినట్లయితే స్టైఫండ్ అంటే మనల్ని తీసుకోగానే ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు కదా, ట్రైనింగ్లో స్టైఫండ్ ఎంత ఇస్తారంటే 55,000 రూపాయలు అయితే స్టైఫండ్గా ఇస్తారనమాట. ఓకే, మంత్లీ స్టైఫండ్ 55,000 రూపాయలు ఉంటాయి. నెక్స్ట్ వన్ టైం అలవెన్స్ వచ్చేసి 18,000 రూపాయలు అయితే ఇస్తారనమాట. ఓకే, స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్ 55,000 ఇస్తారు, అలవెన్సెస్ వచ్చేసి 18,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే పే ఆన్ అపాయింట్మెంట్ యాజ్ ఎస్ఓసి అంటే ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్గా వాళ్ళు అపాయింట్మెంట్ చేసిన తర్వాత మనకైతే శాలరీ 56,100 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా చూసేసరికి ఇక్కడ అలవెన్సెస్ ఏమేమి ఇస్తారో చూద్దాం. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు, లీజ్డ్ అకామిడేషన్ ఫెసిలిటీ ఆర్ హౌసింగ్, ఇవన్నీ హౌస్లోని అలవెన్స్ కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్ సైట్ లొకేషన్ అలవెన్స్ ఇస్తారు, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ ఇస్తారనమాట. ఇవన్నీ అలవెన్సెస్ ఏ అయితే మనకి నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బాండ్ మనకైతే 3 ఇయర్స్ బాండ్ ఉందన్నమాట. ఇక్కడ మెన్షన్ చేస్తుంటారు చూడండి, నో థర్డ్ పార్టీ కాదు, ఎగ్జిక్యూటివ్ చూడండి ఇక్కడ 3 ఇయర్స్ ఆఫ్ బాండ్, అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ బాండ్ అంటే మీకు ఈ జాబ్ వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అయితే బాండ్ పీరియడ్లో ఉంటారు. అంటే ఈ 3 సంవత్సరాలు మీరు ఖచ్చితంగా వేరే కంపెనీకి అయితే షిఫ్ట్ అవ్వకూడదు, వేరే ఆర్గనైజేషన్కి అయితే వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే మీరు 6,78,000 రూపాయలు అయితే వీళ్ళకి కట్టాలి. ఈ విధంగా వాళ్ళు మీ చేత సైన్ చేయించుకుంటారనమాట మీరు జాయిన్ అవ్వకముందే. ఇది వచ్చేసి బాండ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకు సెలక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్స్ ఉంటుంది. గేట్ 2022, 23, 24 అనమాట. దాంతో ఇక్కడ చూసినట్లయితే రేషియో ఇచ్చారు, 1:12 రేషియోలో సెలెక్ట్ చేసుకుంటారనమాట. వన్స్ మనం ఈ గేట్ స్కోర్ బేస్ అయ్యి షార్ట్ లిస్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైనల్ సెలక్షన్ విల్ బి డన్ ఆన్ ది బేస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ది పర్సనల్ ఇంటర్వ్యూ సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్. అంటే ఫైనల్ రిజల్ట్ మీకు గేట్ స్కోర్ ఎంతైనా రానివి కాకండి, ఒక్కసారి ఫస్ట్ ఫేజ్ క్వాలిఫై అయిపోయినట్లయితే నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ మీద అయితే తీసుకుంటారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి గేట్ స్కోర్ని అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి అయితే 70% దాకా వచ్చి ఉండాలంటున్నారు. సారీ అది కాదు, నో వెయిటేజ్ విల్ బి గివెన్ టు గేట్ స్కోర్ డ్రూయింగ్ ఫైనల్ సెలక్షన్. అంటే ఫైనల్ ఇంటర్వ్యూలో అయితే గేట్ స్కోర్కి అయితే ఏమీ ఇవ్వరనమాట. ఈ ఫైనల్ ఇంటర్వ్యూని 100%గా తీసుకున్నట్లయితే మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అయితే ఖచ్చితంగా 70% అయితే ఫుల్ఫిల్ చేయాలి, ఆర్ అదర్ కేటగిరీస్ అయితే 60% వరకు ఫుల్ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్స్ అండ్ షెడ్యూల్స్ వచ్చేసి చూడండి, 3 to 15 జూన్ అయితే
ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా సెంటర్స్ కూడా ఇచ్చారు. మెడ్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఒక పవర్ స్టేషన్, నెక్స్ట్ కర్ణాటక, ఇలాగా చాలా సెంటర్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనం దాంట్లో క్వాలిఫై అయితే దాని తర్వాత ఈ సెంటర్స్కి వాళ్ళే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మనకైతే కాల్ చేస్తారనమాట. ఇది కంప్లీట్ రిక్రూట్మెంట్ గురించి. న్యూక్లియర్ పవర్ మనకి ఈ లిమిటెడ్ వచ్చేసి రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఇంకేమన్నా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఆర్ అదర్వైజ్ నేను నా డిస్క్రిప్షన్లో నా మెయిల్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇస్తాను కాబట్టి డైరెక్ట్గా మీరు దాంట్లో జాయిన్ అయ్యి నన్ను క్వశ్చన్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.